హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సన్నీ. ఈరోజు పోలీసులు అక్రమంగా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ చేసి నిర్బంధించినప్పుడు ఏం చేయాలి అనే విషయం కోసం తెలుసుకుందాం. మన దేశంలో చాలా కొత్త చట్టాలున్నాయి. మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మన దేశ చట్టాలు ఏం చెప్తున్నాయనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అందుకే నేను ప్రతిసారి ఏదో ఒక వీడియోతో రావడం జరుగుతుంది. మన దేశ చట్టాలు దేనికోసం చెప్తున్నాయి, మనం ఏం తెలుసుకోవాలి, ప్రతిదీ కూడా నేను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం చూడడానికి ప్రయత్నం చేయండి. పోలీసులు అక్రమంగా ఎవరినైనా అరెస్ట్ చేసి నిర్బంధించినప్పుడు మనం ఏం చేయాలి? దానికోసం ఈరోజు తెలుసుకుందాం. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుండి 22 వరకు ప్రతి ఒక్క పౌరుడికి, అందరికీ స్వతంత్రపు హక్కు ఉంది. ఎవరైనా సరే ఈ హక్కును భంగం కలిగించినట్లయితే వారిని రిట్ పిటిషన్స్ ద్వారా మనం జారీ చేయవచ్చు. పోలీసులు అక్రమంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయవచ్చు. లేదా ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో రిట్ పిటిషన్ జారీ చేయవచ్చు. అసలు హెబియస్ కార్పస్ అంటే ఏమిటి? హెబియస్ కార్పస్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. దాని అర్థం ఏమిటంటే హ్యావ్ ద బాడీ. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపు ఆ వ్యక్తిని సమీప న్యాయస్థానంలోని హాజరుపరచాలి. ఈ పిటిషన్ ద్వారా ఎవరైతే హెబియస్ కార్పస్ పిటిషన్ జారీ చేస్తారో న్యాయస్థానం వెంటనే ఆ వ్యక్తిని 24 గంటల లోపు ఆ వ్యక్తిని సమీప న్యాయస్థానంలోని హాజరుపరచాలి అని ఉత్తర్వు జారీ చేస్తుంది. ఆ నిర్బంధించిన వ్యక్తిని వెంటనే 24 గంటలలోపు న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత న్యాయస్థానం అనేది నిర్దేశిస్తుంది ఆ వ్యక్తి నిజంగా తప్పు చేసి నిర్బంధించారా, లేక అక్రమంగా ఆ వ్యక్తిని కావాలని నిర్బంధించారా అనేది మనకి న్యాయస్థానం తెలియజేస్తుంది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినందుకు సరైన కారణం చెప్పలేకపోయినట్లయితే ఆ వ్యక్తికి పరిహారం కూడా ఇవ్వాల్సిందిగా కోర్టు ఉత్తర్వు జారీ చేస్తుంది. కాంపన్సేషన్ కింద మనీ కూడా ఆ నిర్బంధించిన వ్యక్తికి అమౌంట్ ఇప్పిస్తుంది. ఈ పిటిషన్ అనేది ఎవరు వేయాలి? మన బంధువులు, మన ఫ్రెండ్సు కాదు. ఎవరైనా సరే ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు సమాజంలో ఎవరైనా మూడో వ్యక్తి అది తెలిసి ఆ రిట్ పిటిషన్ జారీ చేయవచ్చు. హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ 226 ప్రకారం హెబియస్ కార్పస్ జారీ చేస్తారు. సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారం జారీ చేస్తారు. ఒక వ్యక్తికి సమాజంలో వాక్ స్వాతంత్రం ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ప్రతి ఒక్కరూ ఆ యొక్క మన యొక్క స్వచ్ఛ హక్కులకి భంగం కలుగుతుంది అన్నప్పుడు ఈ రిట్ పిటిషన్ అనేది జారీ చేయవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఒక బలమైన ఒక రీజన్ కింద మనం చెప్పుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.